ఎస్. సో చూడండి, క్యాప్కట్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఐఫోన్లో. ఇక్కడ చూసుకోండి, నాకైతే క్యాప్కట్ యాప్ ఉంది యూనో. సో మీకు చూపిస్తా కూడా, చూడండి క్యాప్కట్ అప్లికేషన్, రైట్. సో ఫస్ట్ అయితే యాప్ స్టోర్ ఓపెన్ చేసి ఒకసారి క్యాప్కట్ అని సెర్చ్ చేసి చూద్దాం వస్తుందా రాదా. ఎందుకంటే మరి మన ఇండియాలో క్యాప్కట్ని బ్యాన్ చేసిండ్రు కాబట్టి చూద్దాం. సో చూడండి, ఇక్కడెక్కడ కూడా నాకు క్యాప్కట్ అయితే చూపించట్లేదు. లోగో అట్లుంది, బట్ ఇది క్యాప్కట్ అయితే కాదు. సో ఇక్కడ విఎన్ అప్లికేషను, సో ఇట్లాంటివి ఇన్షాట్లు యూనో, కట్ ఏఐ అని, సో ఇక్కడ వీటా అని, ఫిల్మోరా ఏఐ, సో ఇవన్నీ చూపిస్తుంది కానీ మరి క్యాప్కట్ మాత్రం చూపించట్లేదు మీకు ఇక్కడ యూనో. సో మరి ఇప్పుడు ఐఫోన్లో క్యాప్కట్ అనే యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అని అంటే, ఫస్ట్ మీరు మీ కంట్రీని చేంజ్ చేయాలి కదా ఐఫోన్లో. సో కంట్రీని ఎలా చేంజ్ చేయాలి? సో ఇక్కడ నా అకౌంట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంట్రీ రీజియన్ దగ్గర ఇండియా అని ఉంది. మరి ఇక్కడ ఇండియా అని ఉంటే ఎట్లా క్యాప్కట్ వస్తుంది? మనకు రాదు కదా, బికాజ్ ఎందుకంటే ఇండియాలో బ్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కంట్రీ అండ్ రీజియన్ అనేది చేంజ్ చేయాలి. ఫస్ట్ కంట్రీ చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం సబ్స్క్రిప్షన్స్ ఏది రైట్ నో యాక్టివ్లో ఉండకూడదు. సో నాకు కూడా చూడండి, ఇవి నేను ఎక్స్పైర్ అయ్యేదాకా చూసిన. యాక్చువల్లీ ఇది 3 months ప్యాక్ అన్నట్టు నాది యాపిల్ మ్యూజిక్. సో ఇది ఉండగానే నేను సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకున్నా. అంటే ఎట్ ఏ టైంలో క్యాన్సిల్ చేసుకుంటేనన్నా నా వ్యాలెట్ బ్యాలెన్స్ అంతా జీరో అయిపోతుందేమో అని నేను ట్రై చేసిన, బట్ అంత సీన్ లేదు. ఆ పీరియడ్ అంటే ఈ టెన్యూర్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నా వ్యాలెట్ బ్యాలెన్స్ జీరో అయితే కాదు అని చెప్పిండ్రు యూనో. సో కాబట్టి మళ్ళీ ఇది అంటే Jan 9th ఇది ఎక్స్పైర్ అయ్యేదాకా వెయిట్ చేసి, అది ఎక్స్పైర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా. అంటే ఎక్కువగా కామెంట్స్ వచ్చినాయి కాబట్టి రైట్ నో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు. సో నేను దీంట్లోనైతే సబ్స్క్రిప్షన్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, ఎలా మీ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ని జీరో చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పట్లేదు. మీకు అది కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్స్ వస్తే డెఫినెట్గా చేస్తా వ్యాలెట్ బ్యాలెన్స్ ఎలా జీరో చేసుకోవాలి అనేది. సో కాబట్టి డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కంట్రీ ఆర్ రీజియన్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ ఇది ఇండియాలోనే ఉంది. సో చూడండి కంట్రీ ఆర్ రీజియన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసిన కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇప్పుడు నాకు క్యాప్కట్ సపోర్ట్ చేసే కంట్రీ అయి ఉండాలి. సో కాబట్టి నేను యూఎస్ని కూడా పెట్టుకోవచ్చు, బట్ అలా కాకుండా నేను సింగపూర్ని పెట్టుకొని చూపిస్తా. సో చూడండి సింగపూర్ పెట్టుకున్నా నేను. యా, సో ఇక్కడ ఇది అగ్రీ చేయమని చెప్తుంది ఈ టర్మ్స్ అన్నిటిని. సో జస్ట్ అగ్రీ. సో ఇక్కడ మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ మీకు ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు మీకు ఇక్కడ నన్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది యూనో. ఇది నన్ అని చూపించాలి, ఇలా చూపిస్తేనే ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ దీన్ని నన్ అని సెలెక్ట్ చేసుకోవాలి యూనో. ఇక్కడ చూడండి మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ రిక్వైర్డ్ ఏమేమి ఉంటాయో అవి మాత్రం మీరు చేంజ్ చేస్తే సరిపోతుంది యూనో. ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ దగ్గర స్ట్రీట్ చూడండి, ఇది రిక్వైర్డ్ అంటుంది. సింగపూర్లో స్ట్రీట్ ఏది ఉంది అనేది మనం జస్ట్ గూగుల్ చేస్తే వచ్చేస్తాయి. అంటే ఫేక్ అన్న కూడా మనం పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనికి. జస్ట్ గూగుల్లో స్ట్రీట్స్ ఇన్ సింగపూర్ అని కొడితే సరిపోతుంది అంతే. సో ఇన్ని స్ట్రీట్స్ వచ్చినాయి, మనం దీంట్లో ఏది పెట్టుకుందాం, నార్త్ బ్రిడ్జ్ రోడ్ అని ఉంది కదా, సో దీన్నే మనం ఇక్కడ పెట్టిద్దాం స్ట్రీట్ దగ్గర. చూడంండి నార్త్ బ్రిడ్జ్ రోడ్ అని పెట్టేసా కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ ఇంకొక స్ట్రీట్ ఆప్షనలే, ఇక్కడ పోస్ట్ కోడ్ అని ఉంది, ఇది మాత్రం మనకి రిక్వైర్డ్ అంటుంది. సో ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ రోడ్కి సంబంధించిన పోస్ట్ కోడ్ మనకు తెలియాలి. సో ఇది తెలియాలంటే ఏంటి, సింపుల్ ఏం లేదు, మళ్ళీ గూగుల్ చేయండి నార్త్ బ్రిడ్జ్ రోడ్ సింగపూర్ పోస్టల్ కోడ్ అని ఇచ్చేసిన. ఇక్కడ చూడండి మన కోడ్స్ వచ్చేసినాయి కదా, 179101 కదా. ఇక్కడ నేను ఎంటర్ చేసేసా. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వాలో చాలామందికి అర్థం కాదు. ఇది కూడా ఫేక్ ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది, మనం రియల్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో దీనికి కూడా మనం గూగులే చేయాలి. సో చూడండి సింగపూర్ ఫేక్ ఫోన్ నెంబర్స్ అని కొడితే ఇక్కడ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ మనకి ఫేక్ సింగపూర్ ఫోన్ నెంబర్స్ అని ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోండి మస్తు చాలా ఫోన్ నెంబర్స్ వచ్చినాయి మనకి, రైట్. సో దీంట్లో ఏదో ఒక దాన్ని మీరు జస్ట్ ఇక్కడ కాపీ చేసుకోండి సరిపోతుంది. సో దీన్ని నేను కాపీ చేస్తా, ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ మన కంట్రీ కోడ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, ఇక్కడ ఏం అడగదు. సో జస్ట్ ఇక్కడ మనం ఆ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మీద ట్యాప్ చేసినప్పుడు సో చూడండి నా లొకేషన్ చేంజ్ అయిపోయినట్టే, చూడండి చూపిస్తా. సో ప్రొఫైల్, నా అకౌంట్, సో చూసుకోవచ్చు కంట్రీ రీజియన్ సింగపూర్ యూనో. సో అంతే సింపుల్గా మనం మన కంట్రీని ఈజీగా మార్చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను క్యాప్కట్ని సెర్చ్ చేసి చూపిస్తే చూసుకోండి. ఎస్ క్యాప్కట్, ఇక్కడ చూసుకోండి క్యాప్కట్ ఫోటో అండ్ వీడియో ఎడిటర్ యూనో 2025. సో ఇంతే సింపుల్గా మనము ఈ క్యాప్కట్నైనా కానీ పబ్జీనైనా కానీ దేన్నైనా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మన కంట్రీని చేంజ్ చేస్తే సరిపోతుంది. క్యాప్కట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను జస్ట్ ఓపెన్
యా, సో నోటిఫికేషన్స్ అవసరం లేదు, అగ్రీ అండ్ కంటిన్యూ, నాట్ టు ట్రాక్, ఎస్. సో చూడండి, ఇంతే సింపుల్గా ఐఫోన్లో నుంచి అయినా లేదంటే మ్యాక్బుక్లో నుంచి అయినా లొకేషన్ చేంజ్ చేసి, ఐ మీన్ కంట్రీని చేంజ్ చేసేసి క్యాప్కట్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ స్టోర్లో నుంచి.